హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీషోలో నేను ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా, వాటికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ ఏమేమి ఇచ్చాడు, ఇంత తక్కువ ప్రైస్లో వచ్చాయండి. ఇక్కత్ పటోలా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ ఎలా వచ్చాయి, ఏ ప్రైస్లో వచ్చాయి, ఎన్ని మీటర్స్ తీసుకున్నాను, ప్రింట్ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, దీన్ని నేను ఏ అవుట్ఫిట్ కోసం అని తీసుకున్నాను, ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పేస్తాను, చూసేయండి. నేనైతే టోటల్గా 3 ఫ్యాబ్రిక్స్ ఆర్డర్ పెట్టానండి. బట్ నాకు వచ్చింది మాత్రం ఒక ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ మిగతా 2 ఫ్యాబ్రిక్స్కి ఎక్స్ట్రా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చాడు, 1 మీటర్ అనేది. ఈ ఫ్యాబ్రిక్ని నేను 3 మీటర్స్ తీసుకున్నానండి. 3 మీటర్కి నాకు ఎంత ప్రైస్ అయిందని నేను లాస్ట్లో చెప్తాను. దీనికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడండి, ఇయర్ రింగ్స్, చిన్న బుట్టలు, చూడండి బాగున్నాయి, క్యూట్గా. ఈ ఫ్యాబ్రిక్ని మనకు నచ్చినట్టుగా మనకి ఇష్టం ఉన్న మీటర్స్ తీసుకోవడానికి వీల్లేదండి. ఓన్లీ బిట్స్ ఇవి 3 మీటర్ బిట్స్, 4 మీటర్స్ బిట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో నాకు ఈ డిజైన్ నచ్చి పటోలాలో నవరత్న డిజైన్ ఇది. దీనికి చింతపిక్క కలర్ వచ్చేసి దానిపైన పింక్ అండ్ వైట్ కలర్లో కాంబినేషన్లో డిజైన్ వచ్చింది. దీన్ని 3 మీటర్స్ తీసుకున్న. 2.25 మీటర్స్ నేను దుపట్టా కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్ఎల్స్ 2.5 మీటర్స్. మిగతాది నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ నేను 4 మీటర్స్ తీసుకున్నా. చూడండి, దీనికి ఒక బ్లాక్ పూసల మంగళసూత్రం, షార్ట్ మంగళసూత్రం అనేది గిఫ్ట్ ఇచ్చాడు. బాగుంది కదా, నైస్ను. ఇది నేను 4 మీటర్స్ ఎందుకు తీసుకున్నానంటే, ఒక డ్రెస్గా 3 మీటర్స్, 2.5 మీటర్స్ టాప్కి, ఒక 1.5 మీటర్ అనేది ప్లాజో ప్యాంట్ కోసం, అంటే నార్మల్గా స్ట్రైట్ కట్ ప్లాజో. దీనికి అనేది ఆర్గంజా నావీ బ్లూ కలర్లో ఇచ్చాడండి. ఒక 1 మీటర్ ఉంటుంది అది. దాన్ని మేము దేనికైనా బ్లౌజ్కైనా దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇలాంటి ఫ్రాక్ ఒకటి టాప్ అండ్ బాటమ్ స్టిచ్ చేయించుకుందామని ప్లాన్ చేస్తున్నానండి. బాగుంటే మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు చాలా చాలా నచ్చేసింది, పటోలా ప్రింటెడ్ రెడ్ కలర్లో ఉందండి, మరూన్ రెడ్ కలర్లో. దీనికి ఇలాంటి ఒక నెక్ పీస్ అయితే ఇచ్చాడు ఎక్స్ట్రాగా. బాగుంది, నాకైతే నచ్చింది. మనం పెట్టిన ప్రైస్కి పోతేనే చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ నార్మల్ జార్జెట్ కాకుండా ఇది మనకి లైట్ వెయిట్లో వస్తుంది, వెయిట్లెస్ జార్జెట్. బాగుంది. బట్ ప్రింట్ మాత్రం వన్ సైడ్ డార్క్ ఉంటుంది, ఇంకొక సైడ్ మాత్రం కొంచెం డల్ ఉంటుంది. ప్రింట్ అనేది డార్క్ ఒక 1 సైడే ఉంటుంది. దీన్ని నేను 2.5 మీటర్స్ దుపట్టా కోసము, ఇది కూడా నేను 4 మీటర్స్ ఆర్డర్ పెట్టానండి. బట్ నాకు 3 మీటర్సే వచ్చింది. ఇందులో కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇచ్చాడు, ఆలివ్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది. అది నాకు అవసరం లేదు, బట్ ఎక్స్ట్రాగా ఇచ్చాడు. ఇది మాత్రం 3 మీటర్స్ ఇచ్చాడు, బట్ అమౌంట్ మాత్రం నేను 4 మీటర్స్కి పే చేశాను. వచ్చిన తర్వాత చూసానండి, రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా. బట్ నాకు మీషో మొత్తంలో ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏ పేజ్లో లేదు, మళ్ళీ నాకు దొరకలేదు, సెర్చ్ చేసిన. అందుకని మళ్ళీ రిటర్న్ పెట్టినా మళ్ళీ క్యాన్సిల్ చేసేసిన, ఎందుకంటే పోయిన డబ్బులు ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అయింది. ఈవెంతో నేను ఇంకా ఈ ఫ్యాబ్రిక్ నచ్చేసి ఉంచేసుకున్నా. 2.5 మీటర్స్ ఏమో దుపట్టా కోసం, 1 మీటర్ ఏమో ఒక 70 మీటర్స్, 0.75 అట్లా బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నా. పటోలా బ్లౌజ్ అనేది అన్ని శారీస్ మీదకి, అండ్ దట్టు రెడ్ కలర్ బ్లౌజ్, రెడ్ గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఈ బ్లౌజ్ అనేది అన్నిటి మీదకి సెట్ అవుతుంది, అన్ని శారీస్, ప్లెయిన్ శారీస్కి అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్వాలిటీ బాగానే ఉందండి. చూడండి, బ్యాక్ సైడ్ ఇలా కొంచెం డల్ వస్తుంది ప్రింట్, దుపట్టాగా వేసుకొని చూద్దామని చూసానండి, బాగుంది. ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలనుకుంటే మీషో లింక్ కోసం అని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి. మీషో లింక్ అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.